హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ట్యాక్స్ ఫెడరల్ ట్యాక్స్ ఎలా ఇవ్వాలో కొంతమందికి అర్థం కాదు కదా. ఇప్పుడు నేను దానికోసం క్రోమ్లోకి వెళ్ళి మీకు ఆ సైట్ చూపిస్తాను. క్రోమ్లోకి వెళ్ళి నేను టైప్ చేయండి YTSCO, ఇట్లా టైప్ చేయండి. YTSCO టూల్ అని టైప్ చేయండి. కింద వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది YT ట్యాక్స్ జనరేటర్ అని. పైన కీవర్డ్స్ ఉంటుంది, మనకి ఏది కావాలో అది. ఫన్నీ ట్యాక్స్ కానీ, ఫన్నీ వీడియోస్ కానీ, ఫన్నీ షార్ట్స్ కానీ, మన ఇష్టం. కీవర్డ్ ఏది కావాలో అది అక్కడ టైప్ చేయండి. కిందకు వచ్చేసి USA అని ఉంటుంది, మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇండియాలో పెట్టుకోవాలి. మీ ఇష్టం, ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ అట్లా పెట్టుకోండి. నేనైతే ఇండియా అని పెట్టుకున్నాను. ఇండియా పెట్టుకున్న తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మనకు అక్కడ జనరేటింగ్ వస్తుందన్నమాట. మనం ఏ టైప్ చేస్తే అది దానికి సంబంధించిన వీడియోకి సంబంధించిన ట్యాక్స్ అన్నీ వస్తాయి. నేను కాపీ చేసుకొని మన వీడియోలోకి వెళ్ళి ట్యాక్స్ ఉంటాయి కదా, ఐడియా ఉంది కదా, ఆ ట్యాక్స్ ఉన్న దగ్గర మనం ఆ ట్యాక్స్ కాపీ చేసేసుకుంటే సరిపోయిద్ది. లేదా మీరు ఏదైనా నోట్ ప్యాడ్లో కాపీ చేసుకొని ఒక్కోటి కాపీ చేసేసుకున్నా సరిపోయిద్ది, మీకు ఇష్టం వచ్చినాయి. లేదు ఒకసారి కాపీ చేసుకోవాలన్నా కాపీ చేసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి ఫన్నీ వీడియో ఒకటి ఓపెన్ చేస్తున్నాను. నా వీడియో ఓపెన్ చేసి ట్యాక్స్ ఓపెన్ చేసి దానికి అక్కడ ట్యాక్స్ ఎలా అప్లై చేయాలో చూపిస్తాను మీకు. చూడండి, ఫన్నీ వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ట్యాక్స్ వస్తుంది కదా, మనకి ట్యాక్స్ ఐడియా ఉంది కదా, ఆ ట్యాక్స్లోకి వెళ్ళండి. ట్యాక్స్ క్లిక్ చేయండి. ట్యాక్స్ కాడ ట్యాగ్లు ఉంటాయి కదా, ట్యాగ్లు క్లిక్ చేసి కాపీ చేయండి. నేను కాపీ చేస్తే అక్కడ కాపీ చేసుకున్నాను కదా మొత్తం, అక్కడ క్లిక్ చేస్తే క్లిక్ అవ్వట్లేదు. మళ్ళీ బ్యాక్ వస్తాను. అక్కడ క్లిక్ చేసి ట్యాక్స్ ఒకసారి ఇచ్చేసేయండి. మీకు ట్యాక్స్ ఇస్తే అట్లా ఇంట్లో రాదు, ఆల్రెడీ నేను ఇచ్చా కాబట్టి తీసుకోవట్లేదు. మీరు ఇవ్వకుండా ఉంటే డైరెక్ట్ అక్కడ ఇచ్చేసి డన్ కొట్టేయండి. డన్ కొట్టేస్తే అలా ఇంటిలాగా వస్తుంది. నేను ఇచ్చా కాబట్టి ఆల్రెడీ అట్లా రావట్లేదు, డన్ కొట్టాలా. అట్లా కొడితే ట్యాక్స్ అన్నీ వచ్చేస్తాయి. లేదు మనం దాంట్లో కాపీ చేసేసుకొని మనకు నచ్చినవన్నీ ట్యాక్స్ ఒక్కోటి ఇచ్చుకుంటా ఇస్తే దాన్ని మనం అలా వస్తుంది. అది ట్యాక్స్ దేనికి అది సపరేట్గా అట్లా ఇస్తే రావట్లేదు. మీరు ఒక్కోటి కాపీ చేసేసుకొని ఒక్కో ట్యాగ్ ఏది కావాలో నచ్చింది దాంట్లో ఆ ట్యాగ్ అట్లా ఇచ్చేసుకోండి ఒక్కోటి. నేను అందుకే దాన్ని మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను, అట్లా వచ్చిందని. మీరు ఒక ట్యాగ్ ఏది కావాలో ఏది నచ్చింది అది ట్యాగ్ ఇచ్చేసి ఎప్పటిలాగా కిందకి టైప్ చేస్తాం కదా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.